వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని స్వాతంత్ర సమరయోధుడిగా సంఘ సంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలు అందించిన మాజీ తొలి ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేతాకుల రంగారెడ్డి, రాష్ట్ర ఎస్సీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక్, మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపల్లి సంతోష్ గౌడ్, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాసరెడ్డి, బద్దం వేణుగోపాల్ రెడ్డి, మండల పార్టీ సీనియర్ నాయకులు బందెల బాలరాజ్, రాయపర్తి మాజీ సర్పంచ్ గారి నర్సయ్య, మాజీ ఎంపీటీసీ అయిత రామచందర్, అయిత రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు సుధాకర్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి చందూరామ్, ఫౌండేషన్ ప్రతినిధులు సంధి, దేవేందర్ రెడ్డి, గజవెల్లి ప్రసాద్, గబ్బటి యాకయ్య, చిల్వేర్ సాయి గౌడ్, ఎండి యూసఫ్, కోలా సంపత్, పార్టీ ముఖ్య నాయకులు ఎండి అక్బర్, ఎల్లస్వామి, చందు, సతీష్, ఉబ్బాని సింహాద్రి, బల్లెం యాదగిరి, అయిత రవి, జరగం రవి, అయిత జంపి, ఉబ్బాని కిషోర్, పీరాని రాజు, గారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మండల హెడ్ క్వార్టర్లో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాను. 1935లో వచ్చేసి మనకు ఒక సమాజ స్థాపన గురించి ఒక సంస్థ స్థాపించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ బీహార్లో పుట్టి 1937లో వచ్చేసి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలవడం జరిగింది. దళిత పీడిత అన్నగారిన వర్గాలకు వాళ్ళ గురించి ఎంతో కొట్లాడిండు ఆయన. 1977 ఎమర్జెన్సీ టైం కూడా ఆయన చేసి 77లో బయటకు వచ్చేసి జనతా పార్టీలో చేరి ఉప ప్రధాని కూడా కావడం జరిగింది. ఆయన ఎక్కడ ఉన్న మన పారిశుద్ధ కార్మికులకు కానీ, అణగారిన వర్గాలకు కానీ, వెనుకబడిన జాతులకు కానీ ముందుకు తీసుకురావడానికి ఎన్నిలేని కృషి చేసిండు. ఆయన ఆశయాలను అలాగే సాధిస్తూ మనం కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి, అలాగనే ఇక్కడ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి కూడా ఆయన ఆశయ సాధనలు సాధించడానికి ఆయన నడిచిన బాటలో నడిచి ముందుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.